గోపన్నకు పోటీ రమేష్ అన్న. వచ్చేసే రమేష్ అన్న. ఏ ఊరికి వెళ్ళొచ్చినావు చెప్పదండి. నా పేరు కూడా గడ్డం రమేషే. తమ్ముడు గడ్డం రమేష్ మా తమ్ముడే. నువ్వేం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? నేను బంగారు మేను ఛాయ బామ మీరెవ్వరే. సరే అన్న, పాడతారా? ఓకే. వంక కొప్పుదానా వాలు కన్నులదానా చలువ చీరేదానా నడుము చన్నపుదాన నడుక ఒయ్యరిదానా వరుసకు మేనత్త బిడ్డవటనే బంగారు మేను ఛాయ బామ మీరెవ్వారే బంగారు మేను ఛాయ బామ మీరెవ్వారే బంగారు మేను ఛాయ శృంగార మూల బంతి అంగన చెప్పావే బంగారు మేను ఛాయ శృంగార మూల బంతి అంగన చెప్పావే బంగారు మేను ఛాయ పారుట కూల చీరే ఆమని గెలుతుకే పారుట కూల చీరే అరుణి చెల్తారు చీరే అరుణి చెల్తారు చీరే ఇదిగోనే నిచ్చేరా బంగారు మేను ఛాయ మేన మరదలను కూడా మర్యాద నాకును మేన మరదలను కూడా మర్యాద నాకును మేన మరదలను జాతి మీరాగా నిన్ను కలయుట తెన్నాడో బంగారు మేను ఛాయ బామ మీరెవ్వారే బంగారు మేను ఛాయ బంగారు మేను ఛాయ బామ మీరెవ్వారే బంగారు మేను ఛాయ. అన్న, ఎట్లా అనిపించింది గడ్డం రమేష్ అన్న అన్న పాట? పాట కన్నా ఆయన గొంతుకు ఫిదా. ఒక్కసారి లేచి కొంచెం చప్పట్లు కొడదాం ఆయనకు, నాకు అనిపిస్తుంది కొంచెం ఎందుకు. అద్భుతమైన గొంతు, ఎంత మెలోడీ మధురము తేనె ఇట్లా ఒలకబోసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇంటా ఉంటే ఇనబుద్ధి అవుతుంది, కారణం మీరు ఇంకా ఇంకా పాడాలన్నంత. చాలా అద్భుతమైన వాయిస్, చాలా మంచి పాట పాడినావు. ఈ సందర్భంగా గడ్డం రమేష్ నిన్ను తీసుకొచ్చిన రమేష్కు మరి ఆటపాట సందర్భంగా ఆటపాట మీకు కృతజ్ఞతలు రమేష్. ఎందుకంటే మట్టిలో దాగి ఉన్నటువంటి ఆనిముత్యాలని తీసుకురావటమే ఈ ఆటపాట యొక్క ఉద్దేశం. ఇప్పుడు మసిగుడ్డలో చుట్టిన మాణిక్యాలు కావాలి మనకు, మసిగుడ్డలో చుట్టబడ్డటువంటి మాణిక్యాలే ఇవాళ మనకు కావాలి. అటువంటి మసిగుడ్డలో చుట్టబడ్డటువంటి మాణిక్యమే ఈ గడ్డం రమేష్. తన ప్లంబర్ పనిచేస్తూ మరి ఇవాళ ఎంతోమంది ఇటువంటి వాళ్ళు దాగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత అంత అద్భుతమైనటువంటి గొంతు. ఈ పాట ద్వారా నీకు మరింత తెలంగాణలో ఖ్యాతి వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ ఆట పాటకు నీవు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మంచి గొంతు తమ్ముడు, చాలా బాగా పాడినావు.
ఇక ఈ పాట గురించి చెప్పాలంటే ఇది యక్షగానంలో పాట కాబట్టి ఈ పాటని మనం తప్పు దోలచడానికి దొరకవు. ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి తీసుకొని ప్రజలకు అందించినటువంటి రచయితలు కనుక అద్భుతమైన పాట. ఒక స్త్రీని వర్ణిస్తూ నేను చేసుకుంటానని చెప్పించినటువంటి సందర్భం అనమాట. మంచి ప్రేమికుడు పాడేటటువంటి పాట కాబట్టి గడ్డం రమేష్, నువ్వు ఆల్ ద బెస్ట్. మంచి మంచి పాటలు ఇంకా రావాలి. తెలంగాణలో ఇటువంటి గాయకుల్ని మరి మనందరం చూడాలి ఈ వేదిక ద్వారా. థ్యాంక్స్ తమ్మి, బాగా పాడినావు, సూపర్. గడిపే మల్లేష్ అన్న, చెప్పు. అక్క ముద్దుగా లచ్చిందేవి లెక్క ఎర్ర చీర కట్టుకొని తయారు కూర్చుంది. మరి అక్క పేరు ఏం పేరు? శోభారాణి గారు. శోభారాణి అక్క వచ్చేసాయి.